హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, ఈరోజు నేనొక ఇన్సిడెంట్ ఫేస్ చేసినాననమాట. అది ఎట్లుంది, ఏముందనేది నేను చెప్తే చాలా అంటే చాలా ఫన్నీ ఉంటది. సో, ఏంటిదంటే, నేను విలేజ్‌లో ఉన్నా. మా ఊరికొచ్చినాననమాట. మా ఊరికొచ్చిన పొలంకొద్దామనేసి నేను ఇంటి దగ్గర నుండి మా పొలంకి స్టార్ట్ అయినా. పొలంకి రావాలంటే కొంచెం నడవాలనమాట. 15 మినిట్స్ అట్లా నడుచుకుంటూ రావాలి. సో, ఇంకా నడుచుకుంటూ వస్తుంటే ఏమైందంటే, నేను నార్మల్‌గా నడుచుకుంటూ వస్తుంటే సాంగ్స్ పాడుకుంటూ వస్తా. సో, ఏం పట్టించుకోకుండా తలకాయ కిందకేసుకొని నడుచుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ వస్తాననమాట. సో, ఏమైంది, ఒక తమ్ముడు ఎవరో ఏమో తెలీదు. వాడు నడుచుకుంటూ ఏమంటారు, బండి నడుపుకుంటూ వాడొస్తున్నాడనమాట ఇక్కడ. ఇక్కడ సైడ్ వస్తుంటే ఏమైంది, వాడు ఆపిండు. "వస్తావా?" అనేసి అడిగిండు. "వస్తావా?" అంటే, "ఆ" అనేసి నేనన్నా. షాక్ అయిపోయాననమాట. ఈడేంది ఇట్లా అడుగుతున్నాడు అనేసి. "డ్రాప్ చేస్తా వస్తావా?" అనేసి అన్నాడు. "లేదు, ఇక్కడనే ఉంది మా పొలము, నేను వెళ్తా" అనేసి నేను చెప్పినున్నా. సో, వాడేం చేసిండు, నేను నో అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ముందలకొచ్చి మళ్ళీ ఆపుకున్నాడు. నాకేమో లోపల భయమైతుంది. అదేందో వీడు మళ్ళీ ఆపిండు అనేసి నేను భయపడతా ఉన్నా లోపల. కానీ పైకేమో డేర్‌గా ఉన్నట్టు నటిస్తున్నా. సో, ఏమైందంటే అక్కడి సైడ్ నుండి నాకు తెలిసిన అన్న, వేరే అన్న, వస్తున్నాడు. అన్న ఆపినున్నాడు. "వస్తావారా?" అనేసి అని అడిగిండు. "లేదన్నా, పొలం ఇక్కడనే ఉంది, నేను వెళ్తా" అనేసి నేను చెప్పిన అన్న. సో, ఇంకా అన్న వెళ్ళిపోయిండు. అన్న వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏమన్నాడంటే, నేను ఆపుతానేమో రాలేదు, ఎక్కలేదు నా బండి. అన్నెవరో ఆపితే అన్న బండి ఎక్కడానికి వెళ్తున్నావు అనేసి అన్నాడు. సో, నేను ఎక్కడానికి వెళ్ళట్లేను అక్కడ, అన్నకు చెప్తున్నా, మీరు వెళ్ళండి అన్న, నేను వెళ్తా అనేసి చెప్తున్నా అని చెప్పిన. వాడుండే అసలు నాకైతే ఎంత ఫన్నీ అనిపించింది ఆ క్వశ్చన్ అడిగినప్పుడు. ఏదో చైల్డీసీ అనిపించింది. "ఫోన్ ఉందా నీకు" అనేసి అడిగిండు. ఫస్ట్ నాకేం తెలుసు, నార్మల్‌గా "ఆ, ఉంది" అనేసి అన్నా. "ఫోన్ నెంబర్ ఇవ్వమన్నాడు." నాకు అసలు ఫోనే లేదనేసి నేను అనేసిన. "ఇన్‌స్టాగ్రామ్ ఐడీ" అన్నాడు. లేదు అసలు, నేను ఫోనే లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎట్లుంటది అనేసి నేనన్నా. "ఏ క్లాస్ నువ్వు" అనేసి నేను అడిగినున్నా. అంటే చూడడానికి పెద్దగానే ఉన్నాడు వాడు. "ఏ క్లాస్, ఏం చదువుతున్నావు" అనేసి అన్నా. 10థ్ అన్నాడు. 10థ్ అన్న తోటి అమ్మో అనేసి కిందకెళ్ళి పైదాకా చూసిన. అంటే షాక్ అయిపోయినా, వాడు చూడడానికి పెద్దగున్నాడు. సో, నేనింకేమన్నా, "పీజీ ఇక్కడ, ఎళ్ళన్నా" అనేసి నేనన్నా. "అన్ననా" అనేసి అన్నాడు. "ఓకే తమ్ముడు, వెళ్ళండి" అనేసి నేనన్నా. ఇంకా వాడు, "మీరు చాలా క్యూట్‌గున్నారు" అనేసి అన్నాడు. 2 సార్లు అన్నాడు. ఫస్ట్ సారి ఏమనలే, నార్మల్‌గానే ఉన్నా, విననట్టున్నా. సెకండ్ సారి అన్నాడు. మళ్ళా నవ్వొచ్చింది. అదే కంట్రోల్ చేసుకున్నా, కానీ పెదవి పైన నాకస్సలు నవ్వొచ్చిందనుకో. ఎంతమంది ఉన్నా, ఏడున్నా అనేసి నేను చూడను, నవ్వేస్తూనే ఉంటా. అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తదింక. నవ్వినా, వాడు నేను నవ్వుతుంటే ఇంకా క్యూటున్నా అంటుండు. ఇంకా పో అన్న నువ్వు" అనేసి అన్నాను. ఇంకా వాడు పోతుండు. వెనకకి పోకుంటే కూడా వెనక్కి మళ్ళీ మళ్ళీ చూస్తుండు వాడు. మస్తు అంటే మస్తు నవ్వొచ్చింది నాకు. నేను ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన. బట్ ఈ టైప్‌లో నేను ఫేస్ చేయలేదనమాట. అందుకే నాకు మస్తు ఫన్‌గా అనిపించింది. వీడియో షేర్ చేసుకుందాం అనేసి నేను వీడియో స్టార్ట్ చేసినాననమాట. నేను పొలంకొచ్చిన తర్వాత కూడా ఆ సిట్యుయేషన్ గుర్తు తెచ్చుకొని 10 మినిట్స్ కంటిన్యూగా నవ్విన తెలుసా. సో, వీడియో వచ్చేసి ఇది. మీ లైఫ్‌లో గాని ఇలాంటి సిట్యుయేషన్స్ మీరేమైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.